మహానటి సావిత్రి గారు తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకుని దాదాపు 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ వాణిశ్రీ గారు. వెండితెర వాకెట్లలో తేటతేట తెలుగుల తెల్లవారు వెలుగుల తేరుగా సెలయేరుల కదలివచ్చిన నటీమణి వాణిశ్రీ గారు. హీరోయిన్ అనే పదానికి తెలుగులో ఓ స్టైల్ స్టేట్మెంట్ వాణిశ్రీ గారు. ఇక తాజాగా తిరుమల శ్రీవారిని నటి వాణిశ్రీ గారు దర్శించుకున్నారు. నిన్న వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వాణిశ్రీ గారి గురించి ఇప్పటివరకు మీరు ఎన్నో విషయాలు వినుంటారు. అందుకే ఈ వీడియోలో ఆమె గురించి ఇప్పటివరకు మీకు తెలియని అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం మీకు నచ్చి తీరుతుందని నమ్ముతున్నాం. వీడియో చూసిన తరువాత ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1948 ఆగస్టు 3న జన్మించిన వాణిశ్రీ గారు అసలు పేరు రత్నకుమారి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలు ఎస్వీఆర్ ఆమె పేరును మార్చడంతో వాణిశ్రీగా ఫేమస్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు సహా అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టారు. తన నటనతో ఒక్కోసారి హీరోలను కూడా డామినేట్ చేసేవారు. సుఖదుఖాలు సినిమాలో చెల్లెల పాత్రలో అద్వితీయంగా నటించి అభినయశ్రీ వాణిశ్రీగా పేరు తెచ్చుకున్నారు. సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా వెలుగు. ఇతర హీరోయిన్లలాగా విగ్గు పెట్టుకోవడం వాణిశ్రీ గారికి అసలు నచ్చదు. ఆమెది చాలా పెద్ద చుట్టూ. సతి సావిత్రిలోడు వాణిశ్రీ గారు ఒరిజినల్ హెయిర్ను చూడొచ్చు. వాణిశ్రీ గారికి ఇప్పటి హీరోయిన్స్లలో అనుష్క బాగా నచ్చుతుందట. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే వాణిశ్రీ గారు తనను తాను అదృష్టవంతురాలుగా, ఎక్కువ డబ్బు సంపాదించిన హీరోయిన్గా చెప్పుకుంటారు. కెరీర్లో తన నటనను తనను మెచ్చుకున్నవారు ఇద్దరట. వారే ఎన్టీఆర్, కృష్ణంరాజు. సినిమాల్లో ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ చేశాను కాబట్టి నిజ జీవితంలో కూడా నిప్పుగా ఉండేదాన్నని ఆమె అంటారు. ఏవో కారణాల వల్ల సూపర్ స్టార్ కృష్ణగారితో 30 ఏళ్లపాటు మాటల్లేవట. మేకప్ వల్లే తాను ఫేమస్ కాబట్టి దానికోసం ఏకంగా 3 గంటలు కేటాయించేవారు. షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మేకప్ అంతా పోవడానికి నువ్వెల నూనె రాసుకొని స్నానం చేసేవారట. ఆమె చిన్నప్పుడే తండ్రికి టీబీ వచ్చి చనిపోగా తల్లి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నారు. ఆమెకు తన కూతురును నర్సుగా చూడాలని కోరిక ఉండేది. అయితే 13 ఏళ్ల వయసులో రత్నమాల, అదేనండి మన వాణిశ్రీ గారు, ఆంధ్ర మహిళా సభలో భరతనాట్యం కోసం చేరారు. ఓ కల్చరల్ ప్రోగ్రాంలో ఆమె డాన్స్ను కృష్ణమూర్తి నాకయ్య చూసి ఈ అమ్మాయి సావిత్రిలా ఉందని ప్రశంసించారు. అప్పటికప్పుడే సినిమా ఆఫరించారు. ఆ తర్వాత 2 ఏళ్లకు హీరోయిన్గా రంగప్రవేశించేశారు. వాణిశ్రీ మేకప్ లేకుండా తీసిన సినిమా ఊరంత దీపం ఎంతో హిట్టయింది. అయితే ఆడియన్స్ అది కూడా ఓ రకమైన మేకప్ అనుకున్నారని వాణిశ్రీ గారు నవ్వుతూ చెప్తారు. వాణిశ్రీ గారి గ్లామర్ సీక్రెట్ గోధుమ అన్నం, ఆకుకూరలు, మీగడ పెరుగు, చికెన్ పీసులు. తెరపై స్లిమ్గా కనిపించేందుకు డైటింగ్ కూడా చేసేవారు. 16 ఏళ్లపాటు మంచి టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు వాణిశ్రీ గారు హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. అదేంటి అంటే ఒకసారి ఎన్టీఆర్తో ఎదురులేని మనిషి సినిమా షూటింగ్లో ఓ సీన్లో కొంత వల్గారిటీ ఉండటం ఆమెకు నచ్చలేదు. తనకు జయమాలని, జ్యోతిలక్ష్మికి తేడా లేకుండా చేస్తున్నారని భావించి ఇక సినిమాల నుంచి తప్పుకోవటమే బెటర్ అని భావించారు. ఈలోగా వారి ఫ్యామిలీ డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకు రావడంతో తొలిత ఇష్టం లేకున్నా పెద్దల మాట మేరకు పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. అమ్మాయి పేరు అనుపమ, అబ్బాయి పేరు అభినయ వెంకటేష్ కార్తిక్. 2 డాక్టర్లే. ఆమె కోడలి కూడా డాక్టరే కావడం విశేషం. రీసెంట్గా వాణిశ్రీ గారి కుమారుడు మరణించిన విషయం మనకు తెలిసిందే. కెరీర్లో స్లిమ్గా కనిపించిన వాణిశ్రీ గారు 2వ డెలివరీ సమయంలో థైరాయిడ్ వలన 130 కిలోలకు చేరుకున్నారు. తరువాత 70 కిలోలకు తగ్గారు. వాణిశ్రీ గారిలో దయాగుణం కూడా ఎక్కువే. సొంత ఊర్లో హాస్పిటల్, స్కూల్ కట్టించారు. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు ఆమె కట్టించిన స్కూల్లో చదువుకున్న పిల్లలు అక్కడ మంచి పొజిషన్లో ఉండటం చూసి ఎంతో ఆనందించారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే సినిమాల్లో ఉన్నాను, బాగా సంపాదించినా వాణిశ్రీ గారు ఆస్తుల వ్యవహారాలను పట్టించుకోలేదు. తన అక్క భావలను నమ్మి వారికి అప్పగించారు. అయితే డబ్బు ఎవరికీ చేదు అన్నట్టుగా వారు ఆమె ఆస్తునంతా లాగేసుకున్నారు. అసలు రెమ్యునరేషనే లేదని కోర్టులో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారు. మోసాన్ని గ్రహించిన వాణిశ్రీ గారు తన భర్తతో కలిసి కోర్టులో కేసు వేశారు. కోర్టులో ఆమెకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. అసలు నువ్వే వాణిశ్రీవో రుజువేంటని డిఫెన్స్ లాయర్ ప్రశ్నించడంతో దాన్ని నిరూపించుకోవడానికి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అత్తకయ్యముడు అమ్మాయికి మొగుడు మూవీలో నటించారు. ఆ క్రమంలో ఆమె అక్కభావులు కాంప్రమైజ్కు వచ్చారు. ఆమె ఆస్తిని అప్పగించారు. అయితే
తరువాత కాలంలో వారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. అసలే దయాగుణం ఉన్న వాణిశ్రీ గారు గతంలో అక్కభావలు తనకు చేసిన మోసాన్ని పట్టించుకోకుండా వారిని ఆదుకున్నారు. ఈ ఇన్సిడెంట్తో వాణిశ్రీ గారు ఆధ్యాత్మిక భావన వచ్చింది. అందుకే తన జీవితాన్ని వాణిశ్రీ గారు రెండుగా చెప్పుకుంటారు. నటిగా ఉన్న కాలాన్ని గతజన్మగా, ప్రస్తుతాన్ని రెండవ జీవితంగా భావిస్తారు. ఇక తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తన భర్తతో కలిసి ఎంతో సంతోషంగా స్వామివారి దర్శనమనంతరం అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో హుషారుగా కనిపించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. ఇక ప్రస్తుతం వయోభారంతో గుర్తుపట్టలేకుండా మారిపోయారు. ఏది ఏమైనా కళాభినేత్రి వాణిశ్రీ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్? ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.